బ్రోకలీని ఉపయోగించే ముందు సరిగ్గా ఎలా శుభ్రం చేయాలి? వంటగదిలో సమర్థవంతంగా ఉండటం అనేది ఉపయోగకరమైన హక్స్ నేర్చుకోవడం ద్వారా ప్రారంభమవుతుంది. అది సరిగ్గా చేస్తున్నప్పుడు సమయం మరియు శక్తిని ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది. కాబట్టి, నిపుణులచే ధృవీకరించబడిన సమాచారాన్ని మీకు అందించాలనే మా అన్వేషణలో, సాధారణంగా మనం ఉపయోగించే కూరగాయలలో ఒకటైన బ్రోకలీని ఎలా సరిగ్గా కడగాలి మరియు శుభ్రం చేయాలో అర్థం చేసుకోవాలని మేము నిర్ణయించుకున్నాము. బ్రోకలీ బహుముఖ మరియు ఆరోగ్యకరమైన కూరగాయ అయినప్పటికీ, ఉపరితలంపై ఉండే ఏదైనా ధూళి లేదా చెత్తను తొలగించడానికి వినియోగించే ముందు దానిని పూర్తిగా శుభ్రం చేయాలి. వివరంగా అర్థం చేసుకుందాం. పురుగుమందులు మరియు అవశేషాలను తొలగించండి. బ్రోకలీ సాగులో ఎరువులు మరియు పురుగుమందులను తరచుగా ఉపయోగిస్తారు. మిగిలిపోయిన రసాయనాలను వదిలించుకోవడానికి క్లీనింగ్ ఎయిడ్స్ అని హెచ్ఆర్బిఆర్ లేవుడ్ బెంగళూరులోని మదర్వుడ్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ డైటీషియన్ డిటి అంజనా బి నాయర్ అన్నారు. సూక్ష్మజీవులు మరియు బ్యాక్టీరియా. బ్రోకలీ సాగు, షిప్పింగ్ మరియు నిల్వ సమయంలో సూక్ష్మజీవులను ఎదుర్కొంటుంది. సరిగ్గా శుభ్రపరచడం వల్ల ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యం వచ్చే అవకాశం తగ్గుతుంది అని నిపుణులు చెప్పారు. ధూళి మరియు శిథిలాలు. ఇతర కూరగాయల మాదిరిగానే బ్రోకలీ అప్పుడప్పుడు దుమ్ము, ఇసుక లేదా ఇతర వ్యర్థాల పొరను అభివృద్ధి చేస్తుంది. వీటిని కడగడం అవసరం, నిపుణులు పేర్కొన్నారు. బ్రోకలీని ఉపయోగించే ముందు సరిగ్గా ఎలా శుభ్రం చేయాలి? వంటగదిలో సమర్థవంతంగా ఉండటం అనేది ఉపయోగకరమైన హక్స్ నేర్చుకోవడం ద్వారా ప్రారంభమవుతుంది. అది సరిగ్గా చేస్తున్నప్పుడు సమయం మరియు శక్తిని ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది. కాబట్టి, నిపుణులచే ధృవీకరించబడిన సమాచారాన్ని మీకు అందించాలనే మా అన్వేషణలో, సాధారణంగా మనం ఉపయోగించే కూరగాయలలో ఒకటైన బ్రోకలీని ఎలా సరిగ్గా కడగాలి మరియు శుభ్రం చేయాలో అర్థం చేసుకోవాలని మేము నిర్ణయించుకున్నాము. బ్రోకలీ బహుముఖ మరియు ఆరోగ్యకరమైన కూరగాయ అయినప్పటికీ, ఉపరితలంపై ఉండే ఏదైనా ధూళి లేదా చెత్తను తొలగించడానికి వినియోగించే ముందు దానిని పూర్తిగా శుభ్రం చేయాలి. వివరంగా అర్థం చేసుకుందాం. పురుగుమందులు మరియు అవశేషాలను తొలగించండి. బ్రోకలీ సాగులో ఎరువులు మరియు పురుగుమందులను తరచుగా ఉపయోగిస్తారు. మిగిలిపోయిన రసాయనాలను వదిలించుకోవడానికి క్లీనింగ్ ఎయిడ్స్ అని హెచ్ఆర్బిఆర్ లేవుడ్ బెంగళూరులోని మదర్వుడ్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ డైటీషియన్ డిటి అంజనా బి నాయర్ అన్నారు. సూక్ష్మజీవులు మరియు బ్యాక్టీరియా. బ్రోకలీ సాగు, షిప్పింగ్ మరియు నిల్వ సమయంలో సూక్ష్మజీవులను ఎదుర్కొంటుంది. సరిగ్గా శుభ్రపరచడం వల్ల ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యం వచ్చే అవకాశం తగ్గుతుంది అని నిపుణులు చెప్పారు. ధూళి మరియు శిథిలాలు. ఇతర కూరగాయల మాదిరిగానే బ్రోకలీ అప్పుడప్పుడు దుమ్ము, ఇసుక లేదా ఇతర వ్యర్థాల పొరను అభివృద్ధి చేస్తుంది. వీటిని కడగడం అవసరం, నిపుణులు పేర్కొన్నారు. సరిగ్గా శుభ్రం చేయకపోతే ఏమి జరుగుతుంది? కూరగాయల ఉపరితలంపై ఉండే కలుషితాల పరిమాణంపై ఆధారపడి, పూర్తిగా శుభ్రం చేయని మరియు కలుషితాలను కలిగి ఉన్న బ్రోకలీ ఎవరి ఆరోగ్యంపైనా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా, దానిని పూర్తిగా శుభ్రం చేసి సిద్ధం చేయాలని సూచించారు. కలుషిత బ్రోకలీని తీసుకోవడం వల్ల కలిగే కొన్ని అనారోగ్యాలను పరిశీలిద్దాం. కలుషితాలను తినే ప్రమాదం. బ్రోకలీ యొక్క ఉపరితలం మురికి, శిథిలాలు మరియు పురుగుమందులు, ఎరువులు మరియు జెర్మ్స్ వంటి సంభావ్య హానికరమైన కలుషితాలతో కప్పబడి ఉండవచ్చు. మీరు దానిని సరిగ్గా శుభ్రం చేయకపోతే, మీరు హానికరమైన టాక్సిన్స్ తినడం మరియు మీ ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. ఆహార సంబంధిత అనారోగ్యం. కోత, రవాణా లేదా నిల్వ సమయంలో బ్రోకలీ కలుషితమైన నీరు లేదా ఉపరితలాలకు గురైనట్లయితే, అది ఈ. కోలి, సాల్మోనెల్లా లేదా లిస్టెరియాతో సహా ప్రమాదకరమైన బ్యాక్టీరియాను కలిగి ఉండవచ్చు. వికారం, వాంతులు, విరేచనాలు మరియు కడుపు తిమ్మిరి వంటి లక్షణాలతో కూడిన ఆహార సంబంధిత వ్యాధులు ఈ సూక్ష్మక్రిములను తీసుకోవడం వలన సంభవించవచ్చు. తగ్గిన తాజాదనం. బ్రోకలీ యొక్క రుచి మరియు ఆకృతి దానిపై మిగిలిపోయిన ధూళి మరియు చెత్త ద్వారా ప్రభావితం కావచ్చు. బురద లేదా ఇసుకతో కూడిన బ్రోకలీ తినడం సాధారణంగా భోజనం తక్కువ ఆనందాన్ని కలిగించవచ్చు. పురుగుమందులకు గురికావడం. బ్రోకలీ సాగులో అప్పుడప్పుడు పురుగుమందులను ఉపయోగిస్తారు. శుభ్రపరిచే సమయంలో ఈ అవశేషాలు తగినంతగా తొలగించబడకపోతే,
దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలను కలిగి ఉండే పురుగుమందుల అవశేషాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అలెర్జీ ప్రతిచర్యలు అనుకోకుండా మింగినప్పుడు కీటకాలు లేదా వాటి గుడ్లు వంటి కలుషితాలు కొంతమందిలో అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు, నిపుణులు పంచుకున్నారు. సరిగ్గా శుభ్రం చేయకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉప్పు మరియు పిండిలో పోయాలి మరియు నీటిలో ఉప్పు మరియు పిండి కలపడానికి నీటిలో తల చుట్టూ తిప్పండి. ఇది పురుగులను వాటి దాక్కున్న ప్రదేశాల నుండి విప్పుతుంది మరియు వాటిలో చాలా వాటిని వెంటనే తొలగించవచ్చు అని నిపుణులు పంచుకున్నారు. బ్రోకలీని ఎలా శుభ్రం చేయాలి? బ్రోకలీని చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. బ్రోకలీ ఉపరితలం నుండి ఏదైనా ధూళి లేదా చెత్తను తొలగించడానికి మీ చేతులతో తేలికగా రుద్దండి. ఆకులు మరియు కాడలను కత్తిరించండి. మీరు బ్రోకలీ యొక్క భారీ ఆకులు మరియు పొడవైన కాండం తొలగించవచ్చు. ఈ భాగాలు తరచుగా విస్మరించబడతాయి ఎందుకంటే వాటిలో ఎక్కువ ధూళి లేదా చెత్త ఉండవచ్చు. నీళ్లలో నానబెట్టండి. బ్రోకలీని ఒక డిష్లో ఉంచండి మరియు చల్లటి నీటితో కప్పండి. ఏదైనా మిగిలిపోయిన కణాలను క్లియర్ చేయడంలో సహాయపడటానికి దానిని నీటిలో తిప్పండి. నానబెట్టడానికి కొంత సమయం ఇవ్వండి. మళ్ళీ శుభ్రం చేసుకోండి. నానబెట్టిన తర్వాత ఏదైనా కాలుష్య కారకాలు లేదా వదులుగా ఉన్న మట్టిని తొలగించడానికి బ్రోకలీని ప్రవహించే నీటిలో పూర్తిగా శుభ్రం చేయండి. కీటకాల కోసం తనిఖీ చేయండి. బ్రోకలీ అప్పుడప్పుడు చిన్న కీటకాలను కలిగి ఉంటుంది, ముఖ్యంగా పుష్పగుచ్చాలలో. బ్రోకలీని క్షుణ్ణంగా పరిశీలించండి మరియు ఏదైనా ఉన్నట్లయితే వాటిని బ్రష్తో సున్నితంగా బ్రష్ చేయండి లేదా ఉప్పునీటిలో కొద్దిసేపు నానబెట్టడం ద్వారా వాటిని తొలగించండి. వెజిటబుల్ బ్రష్ని ఉపయోగించండి. మీకు కావాలంటే మీరు బ్రోకోలీని కడిగేటప్పుడు వెజిటబుల్ బ్రష్తో స్క్రబ్ చేయవచ్చు. మురికి యొక్క బ్రోకలీ పుష్పగుచ్చాల యొక్క కఠినమైన ఉపరితలాన్ని శుభ్రపరచడానికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని నిపుణులు తెలిపారు. బ్రోకలీని వండడానికి లేదా నిల్వ చేయడానికి ముందు శుభ్రమైన కిచెన్ టవల్ లేదా పేపర్ టవల్తో శుభ్రం చేసిన తర్వాత దానిని ఆరబెట్టండి. ఎండబెట్టడం వల్ల నీటి కారణంగా వంట సమయంలో రుచి తగ్గకుండా నిరోధించడంలో సహాయపడుతుంది అని నిపుణులు చెప్పారు.